मल्काजगिरी एमपी क्षेत्र में हर पार्टी अपनी अपनी जन थोड़ी खोस में लगी है, लेकिन जैसे जैसे चुनाव खत्म होने वाला है, बीआरएस पार्टी हो या बीजेपी पार्टी से कांग्रेस पार्टी में शामिल होने का सिलसिला भी जारी है। आज वाईएमएस फंक्शन हॉल में अल्पसंख्यक बैठक के कार्यक्रम में प्रतियोगिता एमपी सुनीता महेंद्र रेड्डी कुतुबुल्ला पूर्व कांग्रेस पार्टी प्रभारी कोलन हनुमंत रेड्डी पूर्व विधायक कोना श्री सैलम गौड़ पूर्व डीसीसी अध्यक्ष केएम प्रताप पीसीसी भूपत रेड्डी 127 डिवीजन अध्यक्ष शिवा 127 डिवीजन अल्पसंख्यक अध्यक्ष एमडी उस्मान और कांग्रेस पार्टी क्षेत्र के नेता महिला नेता और आवाम की एक बड़ी तादाद शामिल रही इस मुहिम पर। प्रतियोगिता एमपी उम्मीदवार ने कहा कि मुझे यहाँ पर आकर मुझे जो विशेष मेहमान हुई है ओह मैं कह नहीं सकती, और मसाजिद चर्च मंदिर गुरुद्वारा के जो भी समस्याएं हैं, मुझे जो अर्जियां दी गई हैं, चुनाव होते ही सेंट्रल से हो या तेलंगाना हुकूमत से हर हॉल में पूरा करने का वादा किया गया है। पूरा फंक्शन हॉल कांग्रेस जिंदाबाद की गूंज से हॉल कर रह गया। మరి 40,000 రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగిందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా। ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వచ్చిన 10 సంవత్సరాల కొత్త రేషన్ కార్డు వచ్చిందని చెప్పి ఆరోపణలు అడుగుతున్నా, ఇచ్చినామా మీకు? అమరబాబు గారి యొక్క వారి పక్షాన ప్రత్యేకంగా మరి హనుమంత్ రెడ్డి గారికి, ఎంపీ సునీతా మహేందర్ రెడ్డి గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం గౌడ్ గారికి ప్రత్యేకంగా మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాం। మరి గత దినాలలో మనం చూసాం, మైనారిటీస్ పట్ల, క్రిస్టియన్ ముస్లిమ్స్ పట్ల భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూడగలిగాం, ప్రస్తుతం చూస్తూ ఉన్నాం। సో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వాన్ని మరియు సుమారుగా 7 రాష్ట్రాలు బహిష్కరించి ఉన్నాయి। సో ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా మైనారిటీస్ ప్రాముఖ్యంగా మరి ముస్లిమ్స్ ఉన్నటువంటి వచ్చే స్కాలర్షిప్స్ కానీ లక్ష్మి గారికి, జోష్నా గారికి, వేదిక పైన నాతోటి భూపత్ రెడ్డి గారికి, శోభరాణి గారికి, ఇక్కడ ఉన్న వేదిక పైన ప్రతి ఒక్క నాయకులందరికీ, నాతోటి మహిళా సోదరులందరికీ, ఇక్కడున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। ఈరోజు మన పెద్ద ఎత్తున అన్ని కమ్యూనిటీస్ ఇక్కడ రావడం చాలా సంతోషకరం। ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్ ఇంకా 25 రోజులే ఉంది, 25 రోజులే పెట్టుకోవాలి కాబట్టి టైం లేదు। ప్రతి ఒక్కరం అందరం కష్టపడితేనే ఇప్పుడు మంచి రిజల్ట్ వస్తాయి। ఇప్పుడు మనకు చాలా మంచి ఉంది, ఇదే 25 కూడా అప్పటి వరకు ఇట్లానే ఉంటే మనకు మంచి హై మెజార్టీ వస్తుంది। ఎక్కడ చూసినా చాలా మంది జనాలు మంచి బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి మనం మంచి రిజల్ట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తలని, నాయకులు అందరం క్యాండిడేట్ కంటే అందరూ కష్టపడితేనే మనకు మంచి రిజల్ట్ వస్తాయి। ప్రతి ఇంటింటికి మనం తీసుకెళ్ళాలి। మన గౌరవ ముఖ్యమంత్రి గతంలో ఎంపీగా ఇట్లా కష్టపడ్డారు, గత ప్రభుత్వంలో ఎన్నో కేసులు పెట్టినా కూడా నిజంగా చాలా కష్టపడి ఎంపీ రేవంత్ రెడ్డి గారిని గెలిపడం జరిగింది కాబట్టి అదే ఇప్పుడు కూడా మళ్ళీ మన సీఎం గారిని ఎట్లా గెలిపిస్తున్నామో అదే రకంగా ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్గా గెలిపిస్తుంటే మళ్ళీ మనకి చాలా మంచి డెవలప్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇచ్చిన చాలా ప్రపోజల్స్ ఉన్నాయి, ఎన్నో ప్రపోజల్స్ మనము అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్నో మారుతాయి, గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది నిజంగా చాలా అధ్వానంగా ఉంది కాబట్టి చాలా మంది పార్టీలు మారిపోతున్నారు। అది మన పార్టీకే, కాంగ్రెస్ పార్టీకే వస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు దాంట్లో దృష్టి పెట్టి నిజంగా ఆలోచించండి। ఒకరు ఏమేమో చెప్తారు, వాళ్ళేమో బీజేపీ వాళ్ళేమో ప్రతి ఒక్కరు వాళ్ళని పెట్టి అదే సరిపోతున్నారు తప్ప మనం అందరికీ ఏం చేస్తారనేది ఒకరోజు కూడా చెప్తలేదు। ఇంతసేపు పెద్ద పెద్ద స్పీచ్ ఇస్తున్నారు తప్ప ఎలాంటి అభివృద్ధి చేస్తామనేది కూడా చెప్తలేదు। అక్కడ గట్టిగా లోకల్ అంటారు, ఇక్కడ లోకల్ అంటారు, మరి హుజరాబాద్